ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణురాలు, కవి, రచయిత్రి సిరిపురపు అన్నపూర్ణ గారి దగ్గర ముఖాముఖి కార్యక్రమంలో ధనుర్మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం అన్నపూర్ణ గారు. ఇవాళ మీరు మాకు ధనుర్మాస విశిష్టత గురించి తెలుపమని కోరుతున్నాము. నమస్కారం అండి. అందరికీ శుభాకాంక్షలు. రాబోయే కాలం ధనుర్మాసం. చలికాలం మొదలైంది కదా, అందరూ ముసుగేసి పడుకుని ఉంటారు. అందరూ లేచి హ్యాపీగా చల్లదనాన్ని ఆస్వాదిద్దాం. ఈ ధనుర్మాస కాలం అనేది కాలంలో వచ్చే ఒక విశిష్ట కాలం అన్నమాట. కాలంలో మనకి చలి పెరుగుతూ ఉంటుంది. మనకి ముఖ్యమైన కాలం ఇది. ఎందుకంటే కాల సమయంలో ఇది బ్రహ్మ ముహూర్త సమయం. దీనివల్ల విష్ణుమూర్తి పరిపాలన మొదలుపెట్టే సమయం అన్నమాట. నిద్ర నుంచి లేచి పరిపాలన మొదలు పెడతాడనమాట. అందుకని మనం అందరం శ్రద్ధతో, భక్తితో హరినామ కీర్తన చేసుకునేందుకు అనుకూలమైన సమయం, దైవానికి దగ్గరగా ఉండే సమయం. అలాగే అనేక రకాల పండగలు, ఉత్సవాలు చేసుకోవడానికి కూడా అనుకూలమైన కాలం ఈ కాలం. అందుకనే ఈ కాలంలో హరిదాసులు హరికీర్తన చేస్తూ అందరినీ మేల్కొల్పుతూ ఉంటారు. అలాగే భక్తిని, శ్రద్ధని పెంచుతారు మనలో. అలాగే చలికి మనం ముసుగేసి పడుకోకుండా ఉత్సాహంగా లేచి పనులు చేసుకోవడానికి ఇది ఒక సహాయకారిగా ఉంటుంది. అలాగే గంగిరెద్దుల మేళం వాళ్ళు సన్నాయి ఊదుతూ చక్కగా పాటలు పాడుతూ రమ్యంగా గంగిరెద్దును ఆడిస్తూ ఉంటారు. ఎంతో అందమైంది. అలాగే ఆడపిల్లలు చక్కగా అందంగా కళ్ళాపి చలి గుమ్మంలో ముగ్గులు పెడతారు. రంగురంగుల రంగవల్లులతోటి రకరకాల డిజైన్లు, మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు, హంసలు, నెమళ్ళు, ఇలాగా ఆడపిల్లల యొక్క వాళ్ళ కళా తృష్ణని వాళ్ళు ముగ్గుల ద్వారా చూపించుకునేందుకు చక్కటి అవకాశం ఏర్పడుతుంది. పెద్ద పెద్ద ముగ్గులు వేసి చాలా అందంగా పోటీ పడుతూ ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు, ఎవరి ముగ్గు బాగుంది అని. ఇలాగా చాలా చక్కటి కాలం ఇది. అందరికీ అనుకూలమైన కాలం. అన్ని రకాల పళ్ళు వస్తాయి, పూలు వస్తాయి. అలాగే దైవారాధనకి చక్కటి అనుకూల సమయం ఇది. అలాగే మనం అనేక విషయాల్ని ఈ కాలంలో తెలుసుకుంటాం. రైతులకు కూడా పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆరాంగా, అంటే విరామం తీసుకునే సమయం. చక్కగా అందరూ కూర్చుని సంభాషించుకుని ఇంటి విషయాలు మాట్లాడుకునే సమయం. అయితే ఇక్కడ శుభకార్యాలు చేయకూడదు అంటారు ఈ పుష్యమాసం. ఎందుకంటే ఇది దైవారాధనకి, పితృదేవతలకి అనుకూలమైన సమయం. కాబట్టి పితృదేవత సమయంలో మనం పెళ్ళిళ్ళు, శుభకార్యాలు చేయకూడదు. ఇది పితృదేవత సమయం కాబట్టి పెద్దల్ని మనం తలుచుకోవాలి. అలాగే రైతులు పొలంలో ఉన్న నాగదేవతలకి, అలాగే పొలానికి ఉపయోగపడే నాగళ్ళు, ఈ సామాన్లన్నిటికీ కూడా పూజ చేస్తారనమాట. అలాగే గోమాతలకి పూజ చేస్తారు. చక్కటి పాలిచ్చి ఇంటిని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే గోమాతని తల్లితో సమానంగా పూజిస్తారు. ఇటువంటి కాలం ఉన్నతమైన కాలం. ఇటువంటి బ్రహ్మ ముహూర్త సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం కోసం పెద్దవాళ్ళు మనకి తెల్లవారగట్ల సమయాన్ని నిద్రలేచి చక్కగా ఆడపిల్లల చేత ఈ ముగ్గులు అవి వేయిస్తారు. ఇందులో ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఏంటంటే శీతాకాలంలో పురుగు పుట్ర వచ్చే సమయం, పెరుగుతాయి క్రిములన్నీ. అందుకని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే గో పంచకంతో, గో పేడతోటి మనకి కళ్ళాపు చల్లిస్తారు. దాని మీద బియ్యం పిండితోటి ముగ్గులు వేయిస్తారు. దీనివల్ల క్రిములన్నీ బయటే ఆగిపోతాయి, ఇంట్లోపలికి రాకుండా ఉంటాయి. వాటికి బియ్యం పిండి వల్ల ఆహారం లభిస్తుంది. దానివల్ల అవి లోపలికి వచ్చే ప్రయత్నం చేయవు. దీనివల్ల ఏంటంటే ఇంట్లోకి పిల్లాపెప్ప ఉన్న ఇంట్లోకి క్రిములు రాకుండా, చేరకుండా ఉంటాయి. దీనివల్ల ఈ ఉపయోగం కూడా ఉంటుంది. అన్నపూర్ణ గారు, ఈరోజు మాకు గోదాదేవి గురించి కూడా తెలుపగలరా?
గోదాదేవి, ఈవిడనే ఆండాళ్ళని కూడా పిలుస్తాం మనం. విష్ణుమూర్తిని ఈవిడ ఎంతో భక్తితో ప్రేమతో పూజించింది. ఈవిడ విష్ణు చిత్తుడనే ఒక వైష్ణవ పూజారికి ఆయన పొలంలో దొరికిందనమాట. విష్ణు చిత్తుని దంపతులిద్దరూ ఈమెను చాలా శ్రద్ధతో ప్రేమతో పెంచారు. ఈ ఆండాళ్ళు ఈమె రోజు తోటలో పూలు కోసి మాలలు కట్టి తను వేసుకు చూసుకుని బాగా వచ్చిందా లేదా చూసుకుని అప్పుడు అది తీసుకెళ్ళి విష్ణుమూర్తి మెడలో వేసేది. ఇది చూసి ఒక రోజున వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుడు కేకలేస్తాడు, దేవుడికి వేసే మాల నువ్వేసుకుని చుట్టం ఏంటమ్మా, తప్పు కదా అని. నాన్న, ఈ మాల సరిగ్గా లేకపోతే దే దేవునికి కోపం వస్తుంది, స్వామికి కోపం వస్తుంది, అందుకని నేను సరిగ్గా ఉందా లేదా నేను ముందు చూసుకుని అప్పుడు వేస్తున్నాను, అందంగా ఉందా లేదా చూసి వేస్తున్నాను అంటుంది. అలాగే ఆయన వివాహ సమయం వచ్చినప్పుడు ఆండాళ్ళకి వివాహం చేయాలని విష్ణు చిత్తుడు కోరతాడు. కోరినప్పుడు ఆమె అంటుంది, నాకు ఆ శ్రీహరే భర్త, నాకు అన్యులు భర్త కాలేరు, కాబట్టి నన్ను వివాహం చేసుకోమని ఒత్తిడి చేయొద్దు అని చెప్తుంది ఆమె. అప్పుడు విష్ణుచిత్తుడు చింతిస్తాడు, కానీ ఆలోచిస్తే అదే సరైంది అనిపిస్తుంది ఆయనకి. అప్పుడు ఈవిడ గోదాదేవి ఏం చేస్తుందంటే అనేక రకాలుగా విష్ణుమూర్తిని, శ్రీకృష్ణుడిని అనేక విధాల ప్రార్థిస్తుంది. స్వామి, నా తండ్రి నాకు వివాహం చేయకోరుతున్నాడు, నాకు నిన్నే వివాహం చేసుకోవాలనుంది, నువ్వే నా భర్తగా నేను తలుస్తున్నాను, కాబట్టి నన్ను ఆశీర్వదించమని కోరుతుంది. అప్పుడు సాక్షాత్తు శ్రీహరే శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి విష్ణు చిత్తుడి కూతుర్ని అయిన గోదాదేవిని వివాహం చేసుకుంటాడు. ఆ గోదా వివాహాన్ని ఆ కళ్యాణాన్ని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు తరిచారు. అందుకనే ఈ కాలంలో పెళ్లి కాని ఆడపిల్లలకి మొదట గోదా కళ్యాణాన్ని పఠించమని, ఆ తర్వాత గోదా కళ్యాణం చేయమని చెప్తారు. చాలామంది గోదా కళ్యాణాన్ని నిష్టగా ఆచరిస్తారు. నిష్టగా ఆచరించి ఆ తర్వాత ఆమె కళ్యాణం చేసి శుభాలను పొందుతున్నారు, కళ్యాణం చేసుకుంటున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు. అలాగే గోదాదేవి తిరుప్పావై అనే పాసురాలు రాసింది. ఆ పాసురాల్ని ఈ ధనుర్మాస సమయంలో అందరూ పఠిస్తారు. ఎందుకంటే ఆ తిరుప్పావై పాసురాల్లో గోదాదేవి కథే కాదు, శ్రీకృష్ణుడు మహాత్యాలు ఉంటాయి. అలా ఆ తిరుప్పావై చదవటం వల్ల శ్రీకృష్ణుని మనం కూడా పొందుతామని చాలామంది చాలా శ్రద్ధతో చాలా భక్తితోటి ఈ తిరుప్పావని బ్రహ్మ ముహూర్తంలో లేచి ఉదయాన్నే స్నానపానాదులు చేసి చదువుతారు. రోజు ఒక పాసురాన్ని భక్తితో పఠిస్తారు, గానం చేస్తారు. తిరుప్పావైని పఠించడం కన్నా గానం చేయటం శ్రీకృష్ణుడు చాలా ఇష్టపడతాడని చెప్తారు. అదే అండి. ఈ ధనుర్మాసంలో ఇంకా ఆడపిల్లలు వేసే ముగ్గుల వల్ల వాళ్ళకి చక్కటి యోగా చేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళ శరీరాన్ని ముగ్గులు వేసే క్రమంలో వంచుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పక్కకి తిరుగుతూ ఉంటారు. దీనివల్ల ఒక రకమైన యోగ క్రియలు జరుగుతాయి శరీరంలో. దీనివల్ల ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ శరీరం సరైన రీతిలో స్పందించి చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది. అలాగే ఆడపిల్లలు గొబ్బిళ్ళు పెడతారు. గోమయంతో చేసే ఈ గొబ్బిళ్ళు అందంగా గుమ్మడి పూలతో అలంకరించి ముగ్గులు వేసి పసుపు కుంకాలు పెట్టి ఈవిడ్ని గోదాదేవిగా, సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఆ చప్పట్లు చరుస్తూ ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ పాటలు పాడతారు. చక్కగా ఎంతో అందమైన ఆ పాటలు, ఆ అందమైన ఆడపిల్లలందరూ చేరి చేసే ఆ నృత్యాలు చూడముచ్చటగా ఉంటాయి. అలాగే ఈ ధనుర్మాసం పూర్తి అవుతుండగానే సంక్రాంతి వస్తుంది మనకి. చక్కగా అందమైన బొమ్మల కొలువు పెడతారు. ఇందులో భారత రామాయణ గాథలే కాకుండా శ్రీకృష్ణుడు, అలాగే అనేక రకాల మన జీవన చరిత్రకు సంబంధించిన బొమ్మలు పెట్టి అందమైన కొలువులు తీర్చి హారతులు ఇచ్చి
అలాగే చంటి పిల్లలకి మనం ఇది చేస్తాం, శనగలతోటి తలంబ్రాలు పోసి పిల్లలకి దాన్ని మనం ఏమన్నా చక్కగా వాళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం. దీనివల్ల వాళ్ళ ఆయుష్ పెరిగి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా ఈ సంక్రాంతి సమయంలో 3 రోజులు చక్కగా బొమ్మలకి హారతిచ్చి పిల్లలకి పళ్ళు పోసి ఎంతో ఆనందంగా సందడిగా సరదాగా గడుస్తుంది. ఇంటికి చుట్టాలు వస్తారు, కొత్త అల్లుళ్ళు వస్తారు. వాళ్ళతోటి చక్కగా పిండి వంటలతోటి భోజనాలు పెట్టి సరదాగా సందడిగా గడుస్తుంది. అలాగే ఈ ధనుర్మాసంలో విశిష్టత కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో చేసే అరిసెలు. ఈ అరిసెలు ఒక ప్రత్యేకత అన్నమాట మన ధనుర్మాసం సంక్రాంతి పండగకి. మిగిలిన ఏ పండగకి చేసినా చేయకపోయినా సంక్రాంతి పండగకి చేస్తారు. అలాగే ఈ అరిసెలు అనేవి పెద్దలకి పెడతారు, ఎందుకంటే 6 నెలల గ్రాసంగా చెప్పబడుతుంది. ఈ అరిసెలు 6 నెలల గ్రాసంతో సమానం పెద్దలకి. పితృదేవతలకి ఈ అరిసెలు నివేదన చేయటం వల్ల వారు సంతృప్తి చెందుతారని భావిస్తారు. ఈ నెలలో పితృదేవతల్ని, కులదేవతల్ని, గ్రామ దేవతల్ని పూజిస్తారు. కాబట్టి అందరికీ మంచి జరుగుతుందని, అందరికీ శుభం కలుగుతుందని ఆశిస్తారు. అలాగే గ్రామ ఉత్సవాలు కూడా చేస్తారు. ఇది సందడిగా ఎద్దుల పోటీలు, అలాగే పరుగు పందాలని ఇలా రకరకాల పోటీలు పెట్టుకుంటారు. ప్రభలతో ఊరేగింపులు చేస్తారు. దేవతల్ని ఇలాగ రకరకాల. దీనివల్ల ఏమవుతుందంటే గ్రామాల మధ్య, మనుషుల మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది, సఖ్యత ఏర్పడుతుంది, మంచి ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుంది, మంచి జరుగుతుంది, ఉన్నత విలువలు పెరుగుతాయి. గ్రామీణ జీవితంలో ఉండే ఈ ఉన్నత విలువల్ని మనం కూడా పట్టణ వాసులు కూడా అలవర్చుకుంటే మంచి జరుగుతుంది. శుభం భూయాత్. నమస్తే.